నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. వ్యాపార విషయంలో అంబానీ ఎత్తుగడలు ఎట్లుంటాయో అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఏ రంగంలో దిగినా సరే మార్కెట్ను ఆగం చేసుడే ఆయన పద్ధతి. కూరగాయల నుంచి ఇంటర్నెట్ దాకా ఎవ్వరు తనను తట్టుకోలేకపోయినరు. ఇప్పుడు కూల్ డ్రింక్ బిజినెస్లో దిగగానే ఆ సీన్ మరోసారి రిపీట్ అయ్యింది. చూస్తానే అదొక దేశంలో మూడో పెద్ద బ్రాండ్గా కనిపిస్తుంది. ఇది గిట్లా ఉట్టిగానే కాలే, దాని వెనుక మస్తు పెద్ద కథనే నడిచింది. సర్కారు తెచ్చిన కొత్త ప్లాస్టిక్ నిబంధనలతోని అంబానీ ఆడుతున్న అసలు ఆట ఏందో ఇప్పుడు చూద్దాం. ముచ్చటగా మూడో స్థానానికి వచ్చిన క్యాంపా. మీకు తెలిసే ఉంటది, రిలయన్స్ కంపెనీ నుంచి క్యాంపా అనే కూల్ డ్రింక్ మార్కెట్లో దిగింది. కొన్ని రోజులలోనే అది దేశంలో మూడో పెద్ద బ్రాండ్ ఎది కూసింది. తక్కువ పైసలకి ఇస్తాండు కదా, అందుకే అట్లా ఎదిగిందని అనుకునేరు. అది గట్ల కాలేదు, దాని వెనక పెద్ద తతంగమే జరిగింది. అంబానీ మార్కెట్ ఎత్తుగడల కొత్త పుంతలు. 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి సర్కార్ ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. బాటిళ్ల తయారీలో వాడే ప్లాస్టిక్ లో కనీసం 40% పాత ప్లాస్టిక్ కలిపి చేసి ఉండాలి. మళ్ళీ 2-3 ఏళ్లల్లా అది 60% పెరగాలని చెప్పింది. మామూలుగా ఇటువంటి నిబంధనలు వస్తే ఏ కంపెనీకైనా గుండెల్లా రైలు పరిగెత్తాయి. ఇదంతా పెద్ద భారమని కూల్ డ్రింక్ల కంపెనీలో బుగులు పుడతారు. కానీ అంబానీ ఇది ముందే వసిగట్టిండు. రాబోయే కాలంలో గిట్లా రూల్ ఒకటి వస్తుందని ముందే ఊహించిండు. దానికి తగ్గట్టుగా తన కంపెనీని ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాడు. పాత ప్లాస్టిక్ నిబంధనలతోని అస్సలు ఆట. బాటిల్స్ తయారు చేసేందుకు పాత ప్లాస్టిక్ ను వాడాలంటే కొత్త ప్లాస్టిక్ కన్నా 10-40% పైసలు ఎక్కువైంది. 10-15 రూపాయలు కూల్ డ్రింకులు అమ్మే చిన్న కంపెనీలకు ఇది భారంగానే ఉంటది. అగో గదాన్ని అంబానీ దొరకబుచ్చుకున్నాడు. మన దేశంలో చెత్త సంగతి ఎట్లా నడుస్తుందో తెలుసు కదా. ఎక్కడ పడితే అక్కడే చెత్త గుట్టలు కనబడతాయి. హైదరాబాద్ లో జవహర్ నగర్ చెత్త కొండలా ఉంటది. పనికొచ్చే పాత ప్లాస్టిక్ దొరకడు గగనమే. దీంతోని పెద్ద పెద్ద కంపెనీలు కూడా బయటోళ్ల మీద ఆధారపడలే. పాత ప్లాస్టిక్ కావాలంటే వాళ్ళకి అడిగినన్ని పైసలు ఇయ్యక తప్పదు. సొంత కంపెనీలనే పాత సీసాలతోని కొత్తవి. గీన్ని అంబానీ చెలాకిదనం చూపెట్టిండు. తన సొంత కంపెనీలనే పాత సీసాలను కరిగించి కొత్తవి చేసడం మొదలు పెట్టిండు. సంవత్సరానికి 200 కోట్ల పాత సీసాలను కరిగించుడు చేసిండు. ఇంకో కంపెనీతో కలిసి 200 నుంచి 500 కోట్లకు పెంచాలని చూస్తాడు. పాత ప్లాస్టిక్ కోసం వేరే వాళ్లకు పైసలు కట్టే పని లేకుండా సొంత కంపెనీ నుంచే వాడుకుంటాడు. దీంతో వాళ్ల ఖర్చులు మస్తుగా తగ్గిపోతాయి. ఇక సొంతంగా పాత సీసాలను వాడుకుంటున్నాడు కదా, దాంతో ఒక సీసా తయారు చేసే ఖర్చు సగంలో సగం తగ్గిపోయింది కాబట్టి పైసలు మిగలబడతాయి. దీంతో మార్కెట్లో అందరికన్నా తక్కువ రేటుకే అంబానీ కూల్ డ్రింకులు దొరుకుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే జనాలల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు ఇంకో ఎత్తు. మేము పర్యావరణాన్ని కాపాడుతున్నామని చెప్పుకుంటా జనాల మనసు గెలుచుకుండు. ఇది చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు కూడా ఈ కంపెనీల పైసలు పెట్టేందుకు ఎగబడతాండ్రు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే తక్కువ ఖర్చుతోని సీసాలు తయారు చేసుకుంటా మార్కెట్ ను ఎట్లా ఏలాలనో అంబానీ మస్తుగా చూపెడతాడు. భవిష్యత్తులో సర్కార్ ఇంకెన్ని గొట్టు రూల్స్ తెచ్చినా సరే ఎదుర్కొనేటందుకు అంబానీ కంపెనీ ముందే సిద్ధంగా కూర్చుంటది. ఇతర కంపెనీలకు చుక్కలు చూపిస్తున్న వైనం. మిగతా కంపెనీలు మాత్రం ఇది చూసి ఆగమైతానే అంటే కావా మరి. పర్యావరణాన్ని కాపాడే ముసుగుల చట్టం ప్రకారం అంబానీలు తమ బిజినెస్ ను ఎట్లా పెంచుకుంటాండ్రో చూస్తే అందరు ముక్కున ఎలుసుకుంటాండ్రు. సర్కారు తెచ్చిన నిబంధనలు అడ్డంకులుగా కాకుండా వాళ్లకు అనుకూలంగా ఎట్లా మార్చుకోవాలో మిగతా వ్యాపారులకు ఇదొక పెద్ద పాఠం తీరుగా వనికొస్తుంది. ఒక పక్క పర్యావరణ బాధ్యత తీసుకుంటేనే ఇంకో పక్క వ్యాపారాన్ని ఎట్లా పెంచుకోవాలో అంబానీ చేసి చూపెడతాడు. ఆఖరికి కూల్ డ్రింక్ల బిజినెస్ లు కాలు పెట్టి మార్కెట్ ఆటను పూర్తిగా మార్చేసిండు. ఏదేమైనా అంబానీ ఎత్తుగడలతోని పానీయాల వ్యాపారంలా అగ్గిరాజేసినట్టే అంటున్నారు వ్యాపారం తెలిసిన వాళ్ళు. ఈ పర్యావరణం పేరుతోటి నడుస్తున్న ఈ మార్కెట్ యుద్ధంలో ఆఖరకు ఎవరు గెలుస్తారు, ఎవరు నిలుస్తారు అన్న ముచ్చట రాబోయే కాలంలోనే తేలిపోనున్నదని విశ్లేషకులు చెప్తాండ్రు. సామాన్యులకు కూడా అర్థమైతాంది. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.